శ్రీ గురు చరిత్ర అధ్యాయం 16. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతీ నమ. శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువలన నా మనసు నివురుగప్పినట్లయ్యింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేశాను, కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతమవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపచేయటానికి అవతరించిన దైవస్వరూపులు. నన్నును అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నాకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ ఏ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహాపాపం! నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకు ఇంకా మనసు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానము మెన్నటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతావు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడటం కూడా అపశకనమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టినట్టుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యాన్ని కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయనా, గురువే తండ్రి. ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపర యుగంలో దౌమ్యుడు బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలగున దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు.
లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణుని ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించడం లేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయనా, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు, కృతార్థుడవుతావు అని ఆదేశించారు. అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైద్యుడు తనకు గురువు సేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందుకు రెండో వైపు కాడిన తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు దున్నపోతుని విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతనిని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపాడు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణుని వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇక ఉపమన్యుడు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. దౌమ్యుడు అది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నాడు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లకు భిక్షం తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతనికి శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒకరోజు అతన్ని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణము అడిగి తెలుసుకుని, ఒరే, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యు బావిలో నుండి సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితిని తెలుసుకొని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు.
ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటికి వచ్చి గురువుకు నమస్కరించాడు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్రం పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరికదా? నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నువ్వు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విని ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారం నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనసు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నువ్వు గురువు వద్దకు వెళ్ళు. నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదేవ దత్త.